అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో అయితే ఒక మంచి టెంపుల్‌ని మీకు చూపిస్తానండి. ఇంకా అలాగే అటునుంచి అటు అమ్మ దగ్గరికి కూడా వెళ్తాను. అమ్మతో కూడా కొంచెం వీడియో అనేది పెడతానండి. ఇంకా బయలుదేరేస్తున్నాను. ఇంకా నేను వెళ్ళే టెంపుల్ వచ్చేసి రామతీర్థం గ్రామంలో ఉంటదండి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో ఉంటదనమాట. అక్కడ ప్రత్యేకత ఏంటంటే శివయ్య తండ్రి శ్రీ రామలింగేశ్వర స్వామి ఉంటారండి. కామాక్షి సమేత. ఇంకా చాలా విశేషమైన టెంపుల్ అండి. శైవ క్షేత్రంగా పిలువబడుతూ ఉంటుందనమాట. ఇంక అక్కడ తిరునాళ్ళ జరుగుతదనమాట ఎవ్రీ ఇయరు. జూన్ నెలలో చేస్తా ఉంటారు. ఇంకా బ్రహ్మోత్సవాలు అంటే మేము తిరునాళ్ళ అంటామనమాట. ఇంకా 10 రోజుల పాటు ఇంకా చుట్టాలొచ్చిపోయే వాళ్ళతో సందడి సందడిగా ఉంటది. అమ్మ అయితే రోజు ఫోన్‌లు చేస్తా ఉందనమాట. ఇంకా ఆ రోజు సండే అని చెప్పేసి ఇంకా అన్న కూడా ఇంట్లో ఉన్నారు. అన్నకి వీకెండ్ వీలవుతది. తర్వాత వర్క్ బిజీగా ఉంటారనమాట. ఇంకా ఆ రోజు ఇంకా నిషిని తీసుకొని ఇంక బయలుదేరాం మేము కూడా. నిషికి గూడా హాలిడే కదా! సండే రోజని జెప్పేసి. ఇంక వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ అవి తీసుకెళ్దామని జెప్పేసి ఇంకా ఇక్కడ ఫ్రూట్ షాప్‌కొచ్చేసామండి. ఫ్రూట్స్ ఎక్కువగా మేము నెల్లూరులోని రామలింగాపురం అని ఉంటది. అక్కడ పెద్ద ఫ్రూట్ షాప్ ఉంటదండి. చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి. ఇంకా అన్ని రకాలుంటాయనమాట. ఇంక అక్కడికే వెళ్లి తీసుకుంటా ఉంటాము. ఇంకా అమ్మ, నాన్నకి ఇద్దరికీ షుగరుందనమాట. ఇంక వాళ్ళు ఏ ఫ్రూట్స్ తింటారో అవన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నాడక్కడ అన్న. ఇంక ఇవన్నీ తీసేసుకొని బయలుదేరి వెళ్తున్నాము. ముందైతే ఫస్ట్ టెంపుల్‌కి వెళ్ళిపోయి, అక్కడి నుంచి తర్వాత అమ్మ దగ్గరికి వెళ్తామనమాట. ఇంకా టెంపుల్‌లో అయితే కొంచెం ఫ్రీగా ఉన్నింది. డే టైమ్ కాబట్టి. ఇంక నైట్ అయితే ఇలా ఉండదండి అసలు. ఫుల్లు జనంతో ఫుల్లుగా కళకళలాడిపోతా ఉంటదనమాట. ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ వేలాది మంది వస్తా ఉంటారండి. చాలా రష్‌గా ఉంటదనమాట. చాలా విశేషమైన టెంపుల్ కూడా. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడ శివయ్య తండ్రిని స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించారనేది ప్రతీతనమాట. ఇదిగోండి పక్కన అన్న కనిపిస్తున్నారు కదా! ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి అందరూ పలకరిస్తా ఉంటారు. అలా శ్రీరామ తండ్రి ఏంటంటే సీతాన్వేషణలో భాగంగా సముద్ర తీరం వెంబడి వెళ్తున్నప్పుడు స్వామి శివార్చన చేసుకుంటూ ఉంటారనమాట. అలా శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని రామయ్య తండ్రి ఇలా ఇక్కడ ప్రతిష్ఠించి పూజ చేసుకున్నారని జెప్పి చెప్తూ ఉంటారండి. అలా ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుంటే శివకేశవులనిద్దరిని ఆహ్, పూజించిన ఫలితం దక్కుతుంది అంటారు. శైవ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారనమాట ఈ క్షేత్రాన్ని. వేలాది మంది, లక్షల మంది భక్తులు వస్తా ఉంటారండి. చాలా జరుగుద్ది. విశేషంగా ఎక్కువగా ఏంటంటే రథోత్సవం, స్వామివారికి కళ్యాణం, తెప్పోత్సవం, రావణ సేవ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చేస్తారండి. రామతీర్థం గ్రామంలోని పెద్దలే కొంతమంది ఉభయకర్తలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారనమాట. ఎప్పటినుంచో అలాగే వస్తుంది. ఇప్పటికి కూడా అదే కొనసాగిస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ కూడా డెకరేషన్ అండి. ఏ రోజుకి ఆ రోజు ఏ ఉత్సవానికి ఆ ఉత్సవం ఇవన్నీ కూడా మార్చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కొత్తగా మంచిగా అలంకరణతో చాలా బావుంటదనమాట. టెంపుల్ నుంచి బయటికి రాగానే రథం లాగుతూ ఉన్నారండి. అప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇంక తొందరగా వెళ్ళిపోయి మేము కూడా రథం లాగుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. స్వామిని కూడా దర్శించుకున్నామండి. స్వామివారి దర్శనం మంచిగా చేసుకున్నామండి. మామూలుగా అయితే ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతది రథం అనేది అని చెప్పారు. ఇంక అందువల్ల టెంపుల్‌లో కొబ్బరికాయ అది కొట్టేసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, మళ్ళీ ఈవినింగ్ వద్దాము రథం లాగే టైంకి అనుకున్నాము. కానీ అది గూడా అప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి 2 చేసేసుకొని అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. ఇంక ఇది అమ్మ వాళ్ళ ఊరు స్టార్ట్ అయిపోయిందండి. ఇంక ఊర్లోకి రాగానే ఎంత బావుంటదో మొత్తం ఫుల్లు చెట్లతో ఎంత బావుందో చూసారా? ఇంక ఇదిగోండి పాత బిల్డింగ్ అప్పుడు తుఫాన్ షెల్టర్ అని
షెల్టర్ అనమాట అది. తుఫాన్ షెల్టరు. అన్న ముసలి గొంతుకులను కూడా తన స్వరంతో పలికించగలిగిన జానకి దక్షిణ భారత గాన కోకిలగా ఖ్యాతి గడించారు. 2013లో తనకొచ్చిన పద్మభూషణ్ అవార్డును ఆ రోజు సండే కదా! నాన్ వెజ్ ఏమైనా చేసి పెడతానని చెప్పాడంటే, "అమ్మ మేము వద్దమ్మా మళ్ళీ ఈవినింగ్ 4కి రథం లాగుతారన్నారు కదా! మళ్ళీ ఇంటికొచ్చేసి మళ్ళీ వెళ్ళి రథం లాగే దగ్గరికి వెళ్తాము. ఏం చేయొద్దు నాన్ వెజ్" అని చెప్పాము. ఇంక అన్నీ రథం అన్నీ చూసుకొని వచ్చేసారు కదా! ఇంక ఆమ్లెట్‌లన్నా ఏసుకోండి అని చెప్పేసి ఎగ్స్ తీసుకొస్తా ఉంది ఫ్రిడ్జ్‌లో నుంచి. ఇంకా అమ్మ దేవుని గది చూపిస్తాను రండి. చక్కగా ఎప్పుడు నిండుగా దాసాన పూలు పెట్టి చక్కగా పూజ చేసుకుంటారు. ఇంక ఇవాళైతే పెట్టలేదు. అంటే ఆ చెట్లు పైకి బాగా ఎదిగిపోయాయని చెప్పి కొట్టేసినట్టున్నారు. మొగ్గలొచ్చినట్లేదు. ఇంకా నందివర్ధనాలు, ఇంక ఇలాంటి పూలన్నీ పెట్టేసుకొనుంది. అవి కొంచెం వాడేసరికి అణిగిపోయి ఉన్నాయి. ఇంక చక్కగా పూజ చేసుకుంటదండి డైలీ మార్నింగ్, ఈవినింగ్ అమ్మ. ఇంకిక్కడ అన్నం వండేసింది. కమ్మటి పప్పు చేసేసిందనమాట. మామిడికాయ పప్పండి. అంటే అమ్మ చింతపండు వాడటం చాలా తక్కువగా వాడద్ది. ఎక్కువగా మామిడికాయ యాడ్ చేస్తా ఉంటదనమాట. ఇంకా అలాగే పచ్చడి, ఎండుమిరపకాయలు, టమోటాలు కాంబినేషన్‌లో పచ్చడి చేసేసింది. ఇంక ఉప్పు మిరపకాయలు అమ్మా వడియాలు రెడీగా పెట్టాను. ఆ బాండలు మార్చిమంటున్నారు, నీకు కొత్తవి తీసిమంటున్నారు లేవా? అమ్మ అది నాకు ఆ, 20 సంవత్సరాల నుంచి ఉంది. ఏం వేసినా అడుగు అంటదు, నా స్టిక్ కన్నా బాగా పనిచేస్తుంది. అవునా? అందుకని నాకు ఇష్టం అమ్మ ఇది. అది మామయ్య నేను కూడా ఎన్నోసార్లు చేస్తుంటా తీసేద్దామంటే లేదు నాన్న రోజు అన్ని తీసి బయటపడి ఇష్టం అత్తమ్మకి బాండ్లు బాగా ఫిష్ కర్రీ ఎక్కువ దీంట్లోనే చేస్తారు నీట్గా వస్తుంది ఉంటాయి చాలా ఉంటాయి ఆ, అవి, కానీ నాకు దీంట్లో నేను ఎక్కువ అలవాటు. ఇష్టం అలవాటు అంటుకోకుండా ఫ్రై కూడా భలే బాగా బాగా వస్తాయి. వస్తాయి. ఇంకా అమ్మ అలవాటు నాన్న చెప్తా ఉంటాడు, నాన్న అందరూ చెప్పిన అమ్మ తీయదు అనమాట. కొన్ని వస్తువులు కొన్ని సెంటిమెంట్గా అలా ఉండిపోతాయి. వస్తుంటాడు, నేను గమ్ముగా ఉంటాను. అదే గుడి దగ్గర తింటారు కదా, తింటాని అప్పుడు వాళ్ళు అన్ని రెడీగా పెట్టుకుంటాయి. సింధు అయితే ఇంకా ఆమ్లెట్లు వేయడం స్టార్ట్ చేసేసిందండి. సింధు ఆమ్లెట్లు వేసేటప్పుడు ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు వేశాక కొంచెం వాటర్ యాడ్ చేసి, ఆ వాటర్‌లో మొత్తం అవి మూడింటిని బాగా కలిపేస్తదనమాట. మరీ ఎక్కువేది కొంచెం అవి 3 కలిసే వరకంతే. ఆ తర్వాత ఎగ్గులు కొట్టిపోసి బాగా గిలకొట్టేస్తదండి. చాలా ఫ్లఫీగా, నీట్‌గా వస్తాయి. అంటే ఒక్కొక్కసారి మనకి ఆ పసుపు, కారం ఇవి పైన తేలుతూ కనిపిస్తుంటాయి కదా! గడ్డలు గడ్డలుగా. అలా లేకుండా ఉండాలంటే ఆ టిప్ ఉపయోగిస్తదనమాట. ఎప్పుడైనా సరే వంటలు పర్ఫెక్ట్‌గా చేస్తదండి సింధు. ప్రతి వంటను గూడా చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా కుక్ చేస్తదనమాట. రుచిగా కూడా బావుంటాయి. అయినా సరే మా అన్న వంకలు పెడతానే ఉంటాడండి సింధు వంటలకి పాపం. ఎందుకు వంకలు పెడతాడో తెలుసా? అన్నకి వంటొచ్చనమాట. ఆ వంటొచ్చిన హస్బెండ్‌లుంటే పాపం వైఫ్‌లకి కొంచెం ఇబ్బందే అండి. ఏదో ఒక వంకలు పెడతానే ఉంటాడు అన్న. చక్కగా చేసిద్దనమాట. ఇంక నాన్నేమో ఇక్కడ కూర్చొని ఇంకా న్యూస్ ఇవి చూస్తా ఉన్నారు. ఆ రోజు జానకమ్మది ఇదయింది కదా! అవి కూడా చూస్తా కూర్చో ఉన్నారనమాట. ఇంకా, ఇంకా సింధు అన్నీ రెడీ చేసేసుకొని అన్నీ సిద్ధం చేస్తా ఉందక్కడ. ఇదిగోండి బయట వ్యూ చూపిస్తాను రండి. పచ్చని చెట్ల గాలి, చల్ల గాలొస్తూ ఎంత బావుంటదో. అసలు చాలా బావుంటదనమాట. ఇంతకుముందు మన వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుసు. చాలా బావుంటదండి అసలు. ఓపెన్‌గా ఉంటది కదా! చల్లటి గాలొస్తా ఉంటదనమాట. సముద్రం కూడా దగ్గరుంటది కాబట్టి. బయటిక్కడ ఈ పంచలో మంచం వేసుకొని అలా పడుకుంటే ఫ్యాన్ గూడా అక్కర్లేదండి. అంత ప్రశాంతంగా ఉంటది. ఇంక సింధు అన్నీ హాల్లోకి తీసుకొచ్చేసి అన్నీ ఇక్కడ పెట్టేస్తా ఉంది. ఇంకా టేబుల్ మీద ఎప్పుడన్నా నాన్న కూర్చొని తింటారు తప్పితే ఇంకెవరం కూర్చోమక్కడ. ఇక్కడ ఇట్లా హాల్‌లో అందరం కింద కూర్చొని తినటం అలవాటు. ఇక టీవీ చూస్తే ఇక్కడే కూర్చుంటా ఉంటాము. ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని ఇంక ఒకేసారి అందరం కూర్చున్నాము. మామూలుగా అయితే తిరునాళ్ళ అనగానే అందరము తప్పకుండా వచ్చేసేవాళ్ళమండి పిల్లల్ని తీసుకొని. ఒక 3, 4 రోజుల పాటు అక్కడే ఉండి ఈవినింగ్ రెడీ అయ్యి టెంపుల్‌కి వెళ్ళి అక్కడ ముఖ్యంగా బాగా షాపులన్నీ ఫుల్లుగా పెట్టేస్తారనమాట. ఆ షాపులకెళ్ళేసి పిల్లలకి నచ్చినవన్నీ కొనిపెట్టుకొని అదొక సందడి చాలా బావుంటదండి. చాలా షాపులు పెట్టేసి చాలా బాగా కళకళలాడుతూ చాలా బావుంటదనమాట. ఇంకా అమ్మ వాళ్ళకి గూడా అది ఇష్టం అనమాట. పిల్లలందరిని తీసుకొని రావటం, వెళ్ళటం ఇవంతా కూడా. అందరి ఇళ్ళకి గూడా బంధువులందరూ వస్తారనమాట. కానీ ఈసారి అలా కుదరలేదండి. ఇంక పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు. వాళ్ళు స్టడీస్‌లో బిజీ అయిపోయారు కదా! ఇప్పుడు నిషి కూడా ఇంక నెక్స్ట్ డే మండే గాబట్టి ఇంకా తప్పకుండా కాలేజ్‌కెళ్ళాలి. ఒక్కరోజు మిస్ అయినా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఇప్పుడు పిల్లలు. ఇంకా మేధాంషు హాస్టల్‌లో ఉన్నాడు. ఇంక తన్విత హాస్టల్‌కి వెళ్ళిపోయింది. ఇంక అందువల్ల వీలు కాలేదనమాట. కొంచెం డిసప్పాయింట్ అయ్యారు నాన్న వాళ్ళు. ఇంక ఉంటే బావుండేది అని.
వాళ్ళకి కొంచెం తృప్తిగా అనిపించలేదనమాట మేము ఈవినింగ్ వస్తుంటే. అమ్మ, నాన్న ఇద్దరు కూడా ఇంక భోంచేయలేదనమాట. అప్పటి వరకు వెయిట్ చేస్తా ఉన్నారు మా కోసం. ఇంక అందరం కలిసి కూర్చొని ఇంకా భోంచేస్తా ఉన్నామండి. ఇంకా కమ్మటి పప్పు, అమ్మ చేసిన పచ్చడి, ఇంకా అమ్మ తయారు చేసి ఇంట్లోనే కమ్మగా తయారు చేసే నెయ్యి ఇవన్నీ వేసేసుకొని ఆమ్లెట్, ఇంకా ఉప్పు మిరపకాయల కాంబినేషన్‌లో ఫుడ్డయితే సూపర్‌గా ఉండిందండి. అమ్మ చేతి వంట ఎవరికి నచ్చదు చెప్పండి? సూపర్‌గా ఉంటది కదా! కళ్ళు అట్టుండే ఏంద్రా నిద్రపోయిందా ఆ. జలుబు తగ్గిందా ఆ. ఇప్పుడు ఫుల్ లీవా? క్లాస్ ఏం చేస్తుందా ఇద్దరు బాగున్నారు. బాగున్నానా? కాలు నొప్పి తగ్గిందా? అంతే ఆ, ఫుడ్ తినలా? తిన్నారంట, మార్నింగ్ తినలేదంట. నువ్వు రాత్రులు చేస్తే తాతయ్య నెంబర్ తెలీదా? దానికి చెయ్యి. నా ఫోన్ ఇంట్లో ఉంటే రాదు. తన్వి పాప చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే పెరిగిందండి. అంటే నాకు సెకండ్ డెలివరీ తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చాయన్నమాట అప్పుడు. ఇంక అందువల్ల పాప స్కూల్ జాయిన్ చేసే వరకు చిన్నప్పుడు మొత్తం కూడా ఊర్లోనే అమ్మ దగ్గరే పెరిగిందండి. అందుకే అమ్మమ్మ కూచి అనమాట. అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఆమెకి. ఇంక తను హాస్టల్‌కి వెళ్ళిపోయింది కదా! ఇంక వీడియో కాల్‌లో మాట్లాడిస్తా ఉన్నాను. ఇక అమ్మ కూడా వీడియో కాల్‌లో మాట్లాడుతుంది. అదే ఫోన్ చేయమ్మా, ఇక్కడ అమ్మ ఫోన్ నెట్వర్క్ సరిగ్గా అందదనమాట. ఇంక తాతయ్య ఫోన్ చెయ్యి అని చెప్తుంది. చింతాకు పొడి కొట్టి మిక్సీకి వేసి పెట్టా. నువ్వు ఇచ్చి నాకు ఇంకా అక్కడే ఉంది రాదు. అవి పొడి కొట్టుకునే దాంట్లో నాకు కొంచెం పొడి పంపించింది అతను పోయినసారి అనుకుంటా. అది ఒక రోజు కావాలి ఉండే. నువ్వు వండించుకోమ్మా కొంచెం. ఉందలే నాకు వేస్ట్ చేయకండి. నేను చిన్న చేపలు వేసుకుని ఎగరేసుకోండి, బాగుంటుంది. ఒక రోజు ఏదైనా మంచి పొడి కొట్టి చూపిద్దాం. పొడి ఆకుతో పట్టింది సింధు. పొడి ఉంది, ఆకు ఉంది. నా కాడ కూడా ఉంది. మీకోసమే అది. దీంట్లో వంకాయ ఒట్టి పక్కలు వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఒకరోజు చూపించా వీడియోలో, మన వీడియోలో ఆ, ఈసారి చేస్తా. పొడి కొడదాం ఒకరోజు, బాగుంటుంది. సింధు ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. నేను పెట్టే అల్లం టీ అంటే అందరికీ చాలా ఇష్టము. ఇంక నేను ఇక్కడ అల్లం టీ ప్రిపేర్ చేసేసాను. ఇంక బయట కూర్చొని ఇంకా తాగుతా ఉన్నామనమాట ఇక్కడ. ఈ గ్యాప్‌లో అమ్మ అన్నీ ప్యాక్ చేస్తా ఉందనమాట. ఇంకా ఇద్దరికీ ఇంక వేరువేరుగా అంటే మళ్ళీ సింధు వాళ్ళ ఇంట్లో దిగేస్తారు కదా! ఇంక వేరువేరుగా అన్నీ ప్యాక్ చేస్తా ఉంది. ఆ రోజైతే చాలా వేడిగానే ఉండిందండి. ఇంక బయట కూర్చొని తాగుతా ఉన్నాము. ఇంకా పక్షుల సౌండ్‌లు వినిపిస్తూ చాలా ప్రశాంతంగా ఉండిందనమాట. ఫుల్ పోతుంది. చెట్టు నిండా దానిమ్మకాయలు వచ్చాయి అమ్మలకి. నేను ఏమి తినాలని పోతాయి. కోతి కోసేసిందంటన్నా. అమ్మ ఇక్కడ 2 ఉన్నాయమ్మా, లోపల కూడా 2 ఉన్నాయి మొత్తం. అది మధ్య తిరుగుతా ఉంటే మేము విజయవాడ తిరుపతి. రేషన్ వస్తున్నాయి. ఇంట్లో ఉండేటి అది ఆ పాప వేసి దాంట్లో దాన్ని తీసుకుంటాం. జొన్నలు అయ్యింది కొంచెం పొరులే కాదురా. నేను జావలోకి రవ్వ దొడ్డ రవ్వ తెమ్మన్నా. ఈ 4 వేసుకొచ్చారు. నేను ఇచ్చి పంపిస్తే మళ్ళీ తిరిగి అయ్యే పంపించారు. ఇదే ఏరేదని. రేషన్‌లో జొన్నలు ఇచ్చారటండి. ఇంకా ఆ అన్నకి, నాకు ఇద్దరికి కూడా విడివిడిగా ప్యాక్ చేస్తా ఉంది. ఇవన్నీ కూడా మనకన్నీ దొరికేవే అయినా వాళ్ళు ప్రేమతో, ఇష్టంగా అన్నీ బిడ్డలకి ఇవ్వాలని ఇష్టంతో ఇస్తా ఉంటారు కదండీ! ఇక మేము బయలుదేరే టైం అయితే వచ్చేసింది. ఇంక బయలుదేరుతా ఉన్నాము.
ఇంకా ఫుల్‌గా ఆ రోజు ఎండ చూడండి. అప్పుడు 4, 5 అవుతుంది. అయినా సరే ఎండైతే తీవ్రంగా ఉందనమాట. ఇంక మేము వెళ్ళేటప్పుడు ప్రతిసారి అమ్మ ఎదురొస్తదనమాట. ఇంకా నాన్న వెళ్ళు, వెళ్ళు ఎదురెళ్ళు అని చెప్తా ఉంటాడు. ఇంక ఈలోగా పిన్నమ్మ వాళ్ళొస్తే వాళ్ళని పలకరిస్తా ఉన్నామక్కడ. ఇంకా అదండి ఇవాల్టి వీడియో. ఇంక ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.